చంద్రబాబు నాయుడు ఒళ్ళంతా వాతలు పెట్టాలా, నాలుగు మీద వాతలు పెట్టాలా, ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని లక్షల గుడిలో పవన్ కళ్యాణ్తో పొల్లుదండాలు పెట్టించాలా, లేకపోతే ప్రక్షాళన దీక్షలు చేయించాలా అని చెప్పి వాగుతున్న పేరుని నాని, నీకు ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతాను. అసలు ఎన్ని గుళ్ళకి జగన్మోహన్ రెడ్డిని పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రాపర్గా తీసుకెళ్ళాలి ఇప్పుడు మేము? అది చెప్పు. అసలు ఎన్ని గుళ్ళకి ఈరోజు మాట్లాడి నిన్ను పొర్లుదండాలు పెట్టించాలి? నువ్వు ఎక్కడున్నావా? అపరిచితుడి కాలంలో ఉన్నావా? అదేదో దాన్ని ఏమంటారు, గరుడ పురాణంలో ఈ సూదుతో పోల్చాలి అని చంపాలి, ఇలాంటివి చేయాలి అని చెప్పి ఊడు ప్రాక్టీషనర్ లాగా మాట్లాడుతున్నావు. సెన్స్ ఉందా పేరునని నువ్వు మాట్లాడడానికి? ఏ శిక్షా స్మృతిలో ఉంది బాబు ఇలాంటి మాటలన్నీ? ఒక సీఎంని పట్టుకొని నువ్వు సీరియస్గా వాతలు పెట్టాలా అంటున్నావా? ఎలా ఉందేంటి నీకు? అసలు నువ్వు ఒక వదిలేస్తున్న పాయింట్ ఏంటే, అసలు మిల్క్ అన్న ప్రోడక్ట్ ఎందుకు లేదా నెయ్యిలో? నువ్వు మెక్కడానికి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూర్చుని పెరుగుల్లో పాలు నెయ్యి అన్నీ కావాలి కదా, ప్రసాదాల్లో మాత్రం నెయ్యి అన్న ప్రోడక్ట్ లేకుండా రసాయనాలు కలుపుతారా? ఏం దిక్కుమాల ప్రభుత్వం ఎలా పెట్టారా మీరు? కలియుగ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మాట్లాడుతున్నావు, సిగ్గుందా? ఈరోజు కూడా ఆ విషయాన్ని వెనకేసుకున్నటానికి నీకు సుప్రీంకోర్టు సిబిఐ అసలు దీంట్లో కల్తీ జరగలేదని చెప్పారా? ఇది కల్తీ లడ్డని బయటకు వస్తే నువ్వు వాగే వాగుళ్ళెట్టి ఇంకా సిగ్గు రావట్లేదా ఎవరికి? హిందువులపైన దాడి చేస్తానే ఉంటారా ఈ వైకాపా వాళ్ళందరూ?